మళ్ళీ కుదురుతుందో లేదో జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం ఎలాగైనా సరే ప్రయాగ్రాజ్ వెళ్ళాలి. మహాకుంభమేళాలో ఒక మునక వెయ్యాలి. కష్టమైనా సరే రైలెక్కేద్దాం, తోసుకుంటూ వెళ్ళైనా సరే ఒక సీటు సంపాదిద్దాం. ఇదిగో ఈ తొందరపాటే ప్రాణాల మీదకి తెచ్చింది. రైలు అందుకోవాలన్న ఆరాటమే ఎంతో మంది ఊపిరి తీసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి జరిగిన తొక్కిసలాట ఒక మహా విషాదం. 18 మంది ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయాయి. నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ టైం అటు ఇటుగా 9:30. 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్లో జనంతో కిక్కిరిసిపోయాయి. అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి. ఇంత రష్లో రైళ్ల ఆలస్యం. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని 2 రైళ్లు లేట్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. అంతే, ప్రయాణికుల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది. రైలు వస్తుందా రాదా, కుంభమేళాకు వెళ్తామా లేదా, ప్రయాణికులందరిలోనూ ఇదే అలజడి. టైంకి రావాల్సిన 2 ట్రైన్స్ ఆలస్యం కావడంతో రైల్వే అధికారులు ప్రయాగ్రాజ్కు మరో స్పెషల్ ట్రైన్ వేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ మారిందని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతే, జనం గందరగోళంతో పరుగులు పెట్టారు. ఆ రైలు ఇలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందో లేదో జనం ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ, నెట్టుకుంటూ, పెనుగులాడుకుంటూ రైలెక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. సుమారు పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ప్లాట్ఫామ్ మీద ఏం జరిగిందో అర్థం కాలేదు. క్షణాల్లో ఎంతో మంది విగత జీవులుగా కనిపించారు. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది మహిళలు, మరో 30 మంది వరకు గాయపడ్డారు. తొక్కిసలాట జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, 4 అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చాయి. లేదంటే జరిగే ప్రాణ నష్టం ఊహకందందే కాదు. మృతదేహాలను, క్షతగాత్రులను లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట అనంతరం 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి భక్తులను గమ్యస్థానాలకు తరలించారు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకొని పరిస్థితిని పరిశీలించాయి. తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులను కంట్రోల్ చేయడానికి రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులే లేరని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డ వారికి 2.5 లక్షల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా పరామర్శించారు. తొక్కిసలాట ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఏదేమైనా రైలెక్కాలన్న ఆరాటం, చిన్నపాటి నిర్లక్ష్యం ఇంతటి పెను విషాదాన్ని మిగిల్చింది. आसपास हुई थी ये घटना। 9 बजे जब पुल है ना, इसके ऊपर बहुत ज्यादा पब्लिक हो गई थी और पब्लिक को बहुत कंट्रोल करा पुलिस ने, लेकिन पब्लिक इतनी हो गई थी कि लिमिट से ज्यादा वो संभाल ही नहीं पा रहे थे, इतनी पब्लिक आ गई थी। अब यहाँ दोनों तरफ गाड़ियां खड़ी थी तो ऊपर पुल के ऊपर जो है वो भगदड़ मच गई। उसकी वजह से जो भी नुकसान हुआ वही हुआ है। प्लेटफार्म तो खाली था, प्लेटफार्म पे भीड़ नहीं थी। प्लेटफार्म में तो सवारियां गाड़ियों में बैठी हुई थी, जितनी भी भीड़ थी सब पुल के ऊपर थी और जो भी ड्रामा हुआ सब पुल के ऊपर ही हुआ है। तो क्या प्लेटफॉर्म चेंज करने को लेकर? नहीं, चेंज वेंज कुछ नहीं हुआ था। जो गाड़ियां जहां से जाती है वहीं से जा रही थी
वो तो जो स्पेशल है एक्स्ट्रा वो चला रखी थी और नंबरों से, हर घंटे में गाड़ी जा रही थी। दोपहर से ही गाड़ियां चलनी शुरू हो गई थी यहाँ से, लेकिन पब्लिक इतनी आ गई कि इतना अनुमान ही नहीं था कि ऐसा, हमने आज तक ऐसी पब्लिक नहीं देखी। 26 साल हमें यहाँ पे हो गए, ऐसा तो आज तक कभी छठ पूजा पे भी नहीं हुआ जैसा रात पब्लिक आई थी। पता नहीं कहाँ से इतनी पब्लिक आई, और पूरी रात गाड़ियां चलने के बाद भी देखो अभी तक पब्लिक कम नहीं है, इतनी पब्लिक आ गई थी। पूरी रात स्पेशल गाड़ियां चली हैं यहाँ से, हर 20 मिनट में, हर 30 मिनट में, लेकिन पब्लिक बेहिसाब हो गई थी यहाँ पे, सब गाड़ियां भर के गई है यहाँ से। बहुत इतनी फोर्स लगा रखी थी, एनडीआरएफ तक लगी हुई थी, लेकिन पब्लिक जब पुल के ऊपर थे ना, तो पुल पे तो कंजेस्टेड हो जाता मामला, वहाँ पे नहीं संभाल पाते पुल के ऊपर। अगर ज्यादा वो करेंगे तो वहाँ भगदड़ मच जाएगी फिर, तो इसलिए उसका कंट्रोल धीरे धीरे कर रहे थे वो, लेकिन पब्लिक इतनी होगी कि वो समझ ही नहीं पाए, ना हम लोग समझ पाए। प्लेटफॉर्म में भीड़ नहीं थी बिल्कुल भी, जो भी भीड़ थी वो पुल के ऊपर ही थी। और पैसेंजर भी बहुत वो होते हैं, पुल के ऊपर सीढ़ियों पे बैठ जाते हैं, कितना समझा लो, समझते ही नहीं है पैसेंजर। गलती तो पैसेंजर भी करता है ना। ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిస్లాటలో 18 మంది చనిపోవడం బాధాకరమనే చెప్పాలి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందా, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? ప్రయాగ్రాజ్ కుంభమేళ వేళ మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఘోర తొక్కిసలాట జరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా రైళ్లు ఆలస్యం రావడంతో, 2 రైళ్లు దాదాపు ఆలస్యం రావడంతో జనాలంతా కూడా కిక్కిసిపోయారు. ఇసుకేస్తే రానంత ప్రయాణికులు, అంటే ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తులంతా కూడా అప్పటికే వెయిట్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో పాటు వారు తీసుకెళ్లే సామాగ్రితో రైల్వే స్టేషన్ అంతా కూడా రద్దీగా మారిపోయింది. ఒక్కసారిగా 2 రైళ్లు రావడంతో సీట్ల కోసం కావచ్చు, ట్రైన్లోకి ఎక్కేందుకు కావచ్చు, ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది మృతి చెందారు, 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ 18 మందిలో 14 మంది మహిళలు ఉండడం విషాదకరం. నిన్న రాత్రి ఈ ప్రయాణ, అంటే ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15 పై విపరీతమైన రద్దీ రావడంతో ఇటు పోలీసులు, అంటే రైల్వే పోలీసులు ఉండాలి, రైల్వే పోలీసులు అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. కానీ రైల్వే పోలీసులు అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్న సాక్షులు చెప్తున్నారు. ఎవరైతే ప్రయాణికులు కూడా చెప్తున్నారు. కనీసం కూడా అధికారులు పర్యవేక్షణ లేదు, గాలి కొదిలేశారు రైల్వే స్టేషన్ అనే రీతిగా వారు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా వారు చెప్తారు. అడుగు తీసి అడిగేయలేనంత రష్ ఉండడంతో కొంత గందరగోళం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మరో ప్రత్యేక రైళ్లు వేసిన అధికారులు అప్పటి వరకు తూతూ మంత్రంగా కూడా కనీసం చర్యలు చేపట్టలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెనుగులాటలో రైలు ఎక్కే ప్రయత్నం ఒక్కసారి చేయడంతో క్షణాల్లో ప్రాణనష్టం జరిగి మృతులంతా కూడా మృతులుగా మారిపోయారు. క్షతగాత్రులు అందరికీ కూడా లోక్నాయక్ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. ఘటన జరిగిన క్షణాల్లోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆఫీస్ తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ చేరుకొని వారికి సహాయ సహకారాలు మొర చేశారు. వైద్యం మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అధికారులను ఆదేశించారు. కుంభమేళకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కానీ అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ లో మాత్రం ఎవరు కూడా అధికారులు లేరు. రైల్వే పోలీసులు కనీసం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా దుర్ఘటన జరిగింది. ఈ విధంగా మృతి చెందారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. లివిల్, చనిపోయిన వారు వివరాలు ఏమైనా తెలిసాయా? వాళ్ళు ఎక్కడ, వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించే ప్రయత్నం జరుగుతోందా? అయితే కుంభమేళ నుంచి దేశంలో నలుమూలల నుంచి కూడా కుంభమేళకు వెళ్తున్నారు. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి కొంత ట్రైన్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఢిల్లీకి ఏ రాష్ట్రం, అంటే హర్యానా కావచ్చు, ఆ పక్కన పంజాబ్ కావచ్చు, లేదంటే ఢిల్లీ కావచ్చు, ఆ సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే ఢిల్లీలో నివసించే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండవచ్చు అని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వారికి సంబంధించిన బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారికి ఇంకా ఎవరైతే గాయపడ్డారో వారికి అంతా కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మృతులకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో కూడా రైల్వే కావచ్చు, ఢిల్లీ సర్కారు సమయమత్తమే సహాయ చర్యలు చేపడుతుంది. వారికి సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడికి పోదాం అనుకున్నారు, వారికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించే పనిలో అక్కడ అధికారులు ప్రత్యేకంగా చర్య చూపుతున్నారు. కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఎవరి డీటెయిల్స్ అనేది కూడా ఇంకా తెలియలేదు. ఎందుకంటే రాత్రి 10 తర్వాత జరిగిన దుర్ఘటన కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొంత టైం పడుతుంది. ఇవాళ సండే, అంతేకాకుండా ఆ రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎవరిని గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అక్కడ చాలా మందిని ఇమీడియట్ అక్కడి నుంచి షిఫ్ట్
చేశామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అయితే మోడీ కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. చనిపోయిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 2,50,000 చొప్పున పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ప్రకటించారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కూడా చెప్పారు. ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తులకు మొన్నటికి మొన్న అక్కడ ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట జరిగింది. అక్కడ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ లో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. కానీ అక్కడ ఆ రోజు ఏం కాకుండా ఇవాళ ఢిల్లీ ఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని చెప్పేసి కూడా యావత్ దేశమంతా కూడా నిలవరిపోయింది. ఇవాళ తెలంగాణ ఢిల్లీకి సంబంధించిన రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేవు. కనీసం అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే ఈ విధంగా జరిగింది. రైల్వే పోలీసులు అందుబాటులో ఉంటే కనీసం నియంత్రణ చేసేవాళ్ళు, కానీ అధికారులు లేకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది అనేది మాత్రం అక్కడ ఉన్న సాక్షులు, అక్కడ ఉన్న భక్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తులకు ఇదొక హెచ్చరికల లాంటిది. కొత్త అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని ప్రధానంగా మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.